ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్తో చేసుకునే ఒక డిసర్ట్ని చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఎడ్జెస్ని కట్ చేసేసుకుంటున్నా. మీకు కావాలి అని అంటే ఎడ్జెస్తో పాటు కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎడ్జెస్ని ఈ విధంగా తీసేయచ్చు. ఎడ్జెస్ రిమూవ్ చేసేసాక ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఇలా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నా. ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని ఒక 1/2 కప్ వరకు ఆయిల్, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు గీ, ఈ రెండు వేసి ఇప్పుడు కాస్త వేడెక్కుతుంది కదా, అప్పుడు స్లోగా ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నా. వీటిని రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇక పక్కకు తీసేసుకోవటమే. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవటమే. ఇలానే మిగతా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో పాలని కాస్త ఎక్కువసేపు చిక్కబడేంత వరకు బాయిల్ చేయాల్సి ఉంటుంది. సో కళాయిలో ఒక 2.5 కప్పుల వరకు పాలను తీసుకొని వీటిని బాగా మరిగేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు మరిగాక ఇప్పుడు ఇందులోని ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇన్కేస్ షుగర్ ఎక్కువగా ఉండటం ఇష్టం ఉండదు అంటే కాస్త తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి షుగర్ని యాడ్ చేసేస్తాం కదా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు పాలు ఇంకాస్త చిక్కబడేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున కానీ అంచుల వెంట కానీ మనకి చిన్న ఫ్లేక్స్ లాగా పట్టేస్తూ ఉంటుంది. పాలు కాస్త చిక్కపడగానే ఇందులోని నెక్స్ట్ యాడ్ చేయాల్సింది రెడీ చేసుకుందాం. ఒక కప్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని, అలానే కాస్త పాలను వేసి లమ్స్ లేకుండా ఇలా కలిపేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు కలుపుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని ఈ పాలలో స్లోగా వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అలానే ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్ని వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కాసేపటికి కలుపుతూ ఉండగా పాలు అనేవి చిక్కబడతాయి కదా, ఇప్పుడు ఇందులోని మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాష్యూని, ఆల్మండ్ని, పిస్తాని యాడ్ చేశానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పాలు అనేవి ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ కానీ చెక్ చేసినట్లయితే పాలు అన్నవి మనకి ఇక్కడ స్పాట్లా కానీ స్పూన్ కానీ ఏదైనా మీరు తీసుకున్న దాని నుంచి స్లోగా డ్రాప్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చిందంటే ఇంకా కన్సిస్టెన్సీ అన్నది మనకి సరిపోయింది అని. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని వేయించి ఇప్పుడు దాంట్లో ఈ మిక్స్ని వేసేసుకోవటమే. ఇక్కడ కావాలి అంటే ఫస్ట్ కాస్త మిక్స్ వేసి ఆ పైన బ్రెడ్ స్లైసెస్ వేసి ఆ తర్వాత మళ్ళీ మిక్స్ వేసి చేయొచ్చు, లేదు అంటే ఈ విధంగానైనా చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కాసేపు రెఫ్రిజిరేట్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ డిసర్ట్ని ట్రై చేసేటప్పుడు నార్మల్ పాలు కన్నా ఫుల్ క్రీమ్ పాలతో ట్రై చేస్తే కనుక బాగా కుదురుతుందండి. నార్మల్ పాలతోనైనా చేయొచ్చు, బట్ ఫుల్ క్రీమ్ పాలతో అయితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రాసెస్ నచ్చితే కనుక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.